అఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: రేపు ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక శిఖరావిష్కరణ, 22 లక్షల విలువైన బంగారం చోరీ, హరిత ఇంధనంలో ఏపీ బెస్ట్, హెల్మెట్లు సీటు బెల్టులు ధరించక తెలుగు రాష్ట్రాల్లో 7,535 మంది మృతి, గాజాలో స్కూళ్లు ఆసుపత్రులపై దాడులు, నేపాల్ను కుదిపేసిన భూకంపం, చిన్నపిల్లల నీళ్ల విరోచనాల విషయంలో అప్రమత్తత ఎలా, బిగుసుకుపోయిన భుజానికి ఉపశమనం ఎలా? ఈరోజు వార్తల్ని చూద్దాం. రేపు ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక శిఖరావిష్కరణ. తీర ప్రాంత రక్షణకు అగ్రదేశాలతో ధీటుగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణులను తీసుకువెళ్లడమే కాకుండా మిసైల్ డెస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలకమైన క్రెస్ట్ అంటే శిఖరావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సూరత్లో నిర్వహించనున్నారు. అనంతరం తుది దశ పరిశీలన తర్వాత భారత నౌకాదళానికి అప్పగించనున్నారు. ముంబైలో తయారైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యంలో వణుకు పుట్టించగలదు. ఇప్పటికే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ ముర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి. తాజాగా చివరి నౌకగా ఐఎన్ఎస్ సూరత్ వార్షిప్ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. 22 లక్షల రూపాయల విలువైన బంగారం చోరీ. బంగారు ఆభరణాలను కారులోనే ఉంచి హోటల్లోకి వెళ్ళి తిరిగొచ్చిన వ్యక్తికి భారీ షాక్ తగిలింది. కారులో ఉన్న సుమారు 22 లక్షల రూపాయలు విలువ చేసే 880 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించాడు. చిత్తూరు నగరంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి కథనం మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన జాన్ బాబు కీర్తన గోల్డ్ లోన్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అసోసియేట్ వైస్ చైర్మన్గా, రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆభరణాలను కొదువ పెట్టి నగదు తీసుకున్న వాళ్ళ ఆభరణాలను విజయవాడలోని తమ కార్యాలయంలో భద్రపరుస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన జాన్ బాబు విజయవాడ నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే 119 ప్యాకెట్లలో ఆభరణాలను తీసుకొని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 37 శాఖల్లో ఉన్న కీర్తన కార్యాలయాల్లో ఇచ్చేందుకు తన సొంత కారులో బయలుదేరాడు. నెల్లూరు, కావలి, చిత్తూరులో డెలివరీ చేసి అదే రోజు రాత్రి చిత్తూరుకు చేరుకున్నాడు. పీలేరు కార్యాలయంలో ఇవ్వాల్సిన 38 ప్యాకెట్లు ల్యాప్టాప్ను శుక్రవారం తన కారులో ఉంచి గది ఖాళీ చేసేందుకు లాడ్జికి వెళ్ళాడు. ఇంతలో ఫోన్ రావడంతో గంటకు పైగా లాడ్జిలోనే ఉండిపోవలసి వచ్చింది. తర్వాత వచ్చి చూడగా కారు వెనక వైపు అద్దాలు పగిలి ఉండటం, కారులో ఉండాల్సిన 38 ప్యాకెట్లు ల్యాప్టాప్ చోరీకి గురయ్యాయని గ్రహించాడు. విషయాన్ని తన కంపెనీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చోరీకి పాల్పడింది 4 యువకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి వారు ఆటోలో వచ్చి కారులో ఉన్న ఆభరణాల ప్యాకెట్లు, ల్యాప్టాప్ చోరీ చేసి బస్సులో వేలూరు పారిపోయినట్లు సమాచారం. నిందితుల కోసం చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో 2 బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. హరిత ఇంధనంలో ఏపీ బెస్ట్. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరుల్ని సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. విండ్, సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించేలా పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రభుత్వం ప్రకటించింది. 4.5 ఏళ్లలో పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్థాలు, వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
నంద్యాల జిల్లాలో 25,850 కోట్ల రూపాయల విలువైన 3 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో దాదాపు 9.57 లక్షల కోట్ల రూపాయల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ చర్యల ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ దూసుకుపోతోంది. హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించక తెలుగు రాష్ట్రాల్లో 7,535 మంది మృతి. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారుతోంది. ఆ విషయాన్ని ఇటీవల విడుదలైన 2022 రహదారి ప్రమాదాల గణాంకాలు పేర్కొంటున్నాయి. హెల్మెట్లు, సీటు బెల్టులు పెట్టుకునే కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ సంవత్సరం 7,535 మంది ప్రాణాలు కోల్పోగా 17,439 మంది గాయపడ్డారు. రోజుకు సగటున 21 మంది మృత్యువాత పడగా 48 మంది గాయపడ్డారు. హెల్మెట్ ధరించిన కారణంగా దేశవ్యాప్తంగా 50,029 మంది మృతి చెందగా, సీటు బెల్ట్ ధరించిన కారణంగా దేశవ్యాప్తంగా 16,715 మంది కన్నుమూశారు. గాజాలో స్కూళ్లు, ఆసుపత్రులపై దాడులు. గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యాలు మరింతగా చొచ్చుకుపోతున్నాయి. శనివారం మరిన్ని ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి విముక్తం చేసినట్టు సైన్యం ప్రకటించింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో గాజాలోని ఆల్ షిఫా ఆసుపత్రి సమీపంలో జరిగిన బాంబు క్షిపణి దాడుల్లో కనీసం 15 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది తమ పనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. అంబులెన్స్లో పారిపోతున్న ఉగ్రవాదులను ఏరేయడానికి దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. దాంతోపాటు జబాలియా శరణార్థి శిబిరం సమీపంలో ఓ స్కూలుపై జరిగిన క్షిపణి దాడిలో మరో 15 మంది దాకా మరణించారు. దాడులు ఉత్తర గాజాలోని ఐరాసా శరణార్థి శిబిరాలు కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ హెచ్చరిక మేరకు భారీ సంఖ్యలో దక్షిణాదికి వలస వెళ్లిన వారు పోగా ఇంకా 3 లక్షల మంది దాకా ఉత్తర గాజాలోనే చిక్కుబడ్డారు. వీరంతా ఐరాసా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పోరులో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనా వాసుల సంఖ్య 9,500 దాటినట్టు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నేపాల్ను కుదిపేసిన భూకంపం. హిమాలయ దేశం నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన తీవ్ర భూకంపంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మందికి పైగా గాయపడ్డారు. వందలాదిగా నివాసాలు ధ్వంసమయ్యాయి. దేశ రాజధాని కాఠ్మండుకు పశ్చిమాన 500 కిలోమీటర్ల దూరంలోని జజర్కోట్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు తెలిపారు. అనంతరం ప్రకంపనలు 159 వరకు నమోదైనట్లు చెప్పారు. తీవ్రతకు కాఠ్మండుతో పాటు భారత రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. ఘటనా ప్రాంతంలో నేపాల్ సైన్యం, పోలీసు బృందాలు సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్లు దెబ్బతినడంతో పాటు భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో భయభ్రాంతులకు గురైన జనం రాత్రంతా వీధుల్లోనే జాగారం చేశారు. చిన్నపిల్లల నీళ్ల విరోచనాల విషయంలో అప్రమత్తత ఎలా? వాసవ్య నర్సింగ్ హోంలో 1244వ ఆరోగ్య సదస్సు. చిన్నపిల్లల నీళ్ల విరోచనాల విషయంలో అప్రమత్తత అవసరం. నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు ఎలక్ట్రోలైట్ ద్రవం ఎంతో రక్షణ చేకూరుస్తుందని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ జి అనూష పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నపిల్లల్లో నీళ్ల విరోచనాల అంశంపై ప్రసంగించారు. ఆమె ఇంకా మాట్లాడుతూ కేవలం తల్లిపాలే త్రాగే పిల్లల్లో నీళ్ల విరోచనాల సమస్య ఉండదన్నారు. నీళ్ల విరోచనాలకి ముఖ్యంగా అశుభ్రత కారణమన్నారు. బాటిల్ ఫీడింగ్ పిల్లల్లో పాల సీసా, పాలపీక శుభ్రత కలిగి ఉండకపోతే నీళ్ల విరోచనాలు కలగడం సహజమన్నారు. ఎదుగుతున్న పిల్లల్లో నీళ్ల విరోచనాలకి చేతుల అశుభ్రత, ఆహారంలో శుభ్రత పాటించకపోవడం మరొక ముఖ్య కారణమన్నారు.
తగినంత ఓఆర్ఎస్ సొల్యూషన్తో నీళ్ల విరోచనాలని కట్టడి చేయవచ్చన్నారు. తల్లిపాలు కాకుండా ఇతర పాలు తీసుకునే పిల్లలకి ఓఆర్ఎస్తో పాటు గంజి పలచగా చేసి పట్టవచ్చన్నారు. వెజిటబుల్ సూప్, పలచటి మజ్జిగ, నిమ్మరసం, కోకోనట్ వాటర్ ఇవ్వవచ్చన్నారు. ప్రత్యేకంగా యాంటీబయాటిక్ మందులు అవసరం లేదన్నారు. జింక్ సొల్యూషన్ ఇవ్వవచ్చన్నారు. బిడ్డలో విరోచనలు తగ్గకపోగా మూత్రం తగ్గిపోవడం, దాహం అతిగా ఉండటం, చాలా నీరసంగా ఉండటం, వాంతులు అవ్వడం, విరోచనంలో రక్తం కనబడటం, కాళ్ళు చేతులు చల్లబడటం, స్పృహ సరిగా లేకపోవడం ఇవన్నీ నీళ్ల విరోచనాల దుష్ఫలితాలుగా, డీహైడ్రేషన్ ప్రమాద చిహ్నాలుగా భావించాలన్నారు. వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి నరానికి ఎలక్ట్రోలైట్స్ ఎక్కించాలన్నారు. బిడ్డకి నీళ్ల విరోచనాలు అవుతున్నప్పుడు విరోచనం అయిన ప్రతిసారి ఓఆర్ఎస్ సొల్యూషన్ తగిన మోతాదులో ఇవ్వాలన్నారు. నీళ్ల విరోచనాలను మొదటి దశలోనే అరికట్టినట్లయితే తేలికగా తగ్గిపోతాయన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. బిగుసుకుపోయే భుజానికి ఉపశమనం ఎలా? ఫ్రోజన్ షోల్డర్ సమస్య మెల్లగా మొదలవుతుంది. తొలుత భుజం బిగుసుకుపోయి భుజం కీలు దగ్గర విపరీతమైన నొప్పి కలుగుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ నొప్పి తీవ్రతరమవుతుంటుంది. ఆ తర్వాత మళ్ళీ నొప్పి కాస్త నెమ్మదిస్తుంది. ఇలా 8 నుంచి 10 నెలల పాటు ఉంటుంది. ఒక్కొక్కసారి 3 ఏళ్ల పాటు కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలు కనిపించగానే డాక్టర్లు డయాబెటీస్ కోసం కూడా పరీక్షలు చేస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది డయాబెటీస్కు ముందస్తు సూచనగాను వ్యక్తమవుతుంది. ఈ సమస్యనే అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని, సాధారణ పరిభాషలో ఫ్రోజన్ షోల్డర్ అని చెప్పే ఈ సమస్య గురించి ఇప్పుడు కొంత తెలుసుకుందాం. ఫ్రోజన్ షోల్డర్లో వచ్చే ఈ నొప్పి తీవ్రతరమైన తర్వాత కొద్ది కాలానికి కొంత తగ్గిన ఆ తర్వాత మళ్ళీ అదే భుజంలో తిరగబెడుతూ ఉండవచ్చు. దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రోజన్ షోల్డర్లోని లక్షణాలు 3 దశల్లో వ్యక్తమవుతాయి. అవి: మొదటిది ఫ్రీజింగ్ దశ. చేతి విషయంలో చిన్నపాటి కదలిక కూడా భుజంలో నొప్పిని కలిగిస్తుంది. కదలికలు తగ్గుతాయి. ఇక రెండోది ఫ్రోజన్ దశ. ఈ దశలో నొప్పి కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే భుజం బిగుతు మాత్రం అలాగే కొనసాగుతుంది. కొన్నిసార్లు ఈ బిగుసుపోవడం మరింతగా పెరగవచ్చు. ఇక మూడోది థాయింగ్ దశ. గట్టిగా బిగుసుకున్నది కాస్త వదులు కావడాన్ని థాగా చెబుతారు. కొందరిలో రాత్రిళ్ళు ఈ నొప్పి మరింత పెరిగి నిద్రపోనివ్వదు. ఇక దీనికి చికిత్స ఏమిటో చూద్దాం. ఫిజియోథెరపీతో ఫ్రోజన్ షోల్డర్కు తొలి చికిత్స అందించడం ద్వారా భుజం కదలికలు మెరుగవుతాయి. తర్వాత క్యాప్సులర్ స్ట్రెచ్చింగ్ అనే ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఫిజియోథెరపీకి ముందుగా నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సి రావచ్చు. నొప్పిని తగ్గించడానికి వేడి కాపడం పెట్టడం వంటి ఉపశమన పద్ధతుల్ని అనుసరించవచ్చు. నొప్పి తీవ్రంగా ఉన్న కేసుల్లో భుజం కీలులో ఆర్థోస్కోపీ చేయాల్సి రావచ్చు. ఇది భుజం కీలును వదులు చేసేందుకు నిర్వహించే ఓ ప్రక్రియ. ఇందులో ఇన్ఫ్లమేషన్ వచ్చిన మేర దాన్ని జాగ్రత్తగా తొలగిస్తారు. ఇవి గాక మరికొన్ని పద్ధతులు ఉన్నప్పటికీ వాటితో దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉన్నందున డాక్టర్లు వాటిని అంతగా సిఫార్సు చేయరు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జేఈఈ మెయిన్ సిలబస్ తగ్గింపు. 13 భాషల్లో పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు. ఇప్పటికే ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. నేటి నుంచి నర్సింగ్ ఫైనల్ కౌన్సిలింగ్. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల చివరి కౌన్సిలింగ్కు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 8వ తేదీ రాత్రి 10 గంటల వరకు యూనివర్సిటీ వెబ్సైట్లో కాలేజీ ఎంపిక చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. 19న విజయవాడ మారథాన్. విజయవాడ నగరంలో ఈ నెల 19న విజయవాడ మారథాన్ జరగనుంది. విజయవాడ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యాన విజయవాడలో 5K, 10K, 21K విభాగాల్లో జరిగే విజయవాడ మారథాన్ వాల్ పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, విఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, సబ్ కలెక్టర్ ఆదిత్య సింగ్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. పాకిస్తాన్కు కీలక విజయం. డిఎల్ పద్ధతిలో 21 పరుగులతో కివీస్పై గెలుపు. రచిన్ శతకం వృధా.
తాజా ఫలితంతో సెమీస్కు దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్ ఖేల్ ఖతం, మళ్లీ ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్. 33 పరుగులతో ఆస్ట్రేలియా గెలుపు. సెమీస్కు చేరువైన కంగారూలు. నేడే దక్షిణాఫ్రికాతో భారత్ డి. ఇప్పటికే సెమీస్ చేరిన ఇరు జట్లు. హార్దిక్ పాండ్యా అవుట్. టోర్నీ కీలక దశలో భారత్కు అనూహ్య షాక్ తగిలింది. బంగ్లాతో మ్యాచ్లో గాయపడిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతను మిగతా మ్యాచ్ల్లో ఆడే అవకాశం లేకుండా టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. దాంతో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను వరల్డ్ కప్ టీంలోకి ఎంపిక చేశారు. భారత్కు కాంస్యం. సుల్తాన్ జోహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత కుర్రాళ్ల జట్టు కాంస్య పతకం సాధించింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత్ జూనియర్ జట్టు పెనాల్టీ షూటౌట్లో 6-5తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై గెలిచింది. అర్జున్ గేమ్ డ్రా. గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్కు 9వ రౌండ్ గేమ్లో డ్రా ఎదురైంది. స్లావెనియాకి చెందిన వ్లాదిమిర్ ఫెడోక్సివ్తో తలపడిన అర్జున్ గేమ్ను డ్రాగా ముగించాడు. ఫైనల్లో భారత మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్లో భారత్ 2-0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.